ఆదివాసీ సంస్కృతికి చిహ్నం గుస్సాడి నృత్యం ఇప్పుడిప్పుడే జాతీయ స్థాయిలో ప్రఖ్యాతమవుతోంది. నాటి ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పట్టి ఈ నృత్యాల స్థాయి ఏంటో తెలుస్తూనే ఉంది. ఇటీవల ఈ నృత్యాలు కొన్ని సినిమాల్లో కూడా కూర్చారు. రానున్న రోజుల్లో మరిన్ని సినిమాల్లోనూ ఈ తరహా నృత్యాలు దర్శనమివ్వబోతున్నాయి. ఆ నృత్యాల ప్రత్యేకతలు మీకోసం. ఆ నెమలి పింఛాల్లోని సున్నితత్వం, ఆ కొమ్ము బోరల్లోని పటుత్వం కలిపితే ఆదివాసీల జీవన విధానం అవుతుంది. విభిన్నం, వైవిధ్యమే కాదు, వినోదభరితంగానూ ఉంటుంది. నాగరిక సమాజానికి దూరంగా ప్రకృతికి ఎంతో దగ్గరగా మసిలే వీళ్ల సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నాలవి. వీళ్లు పీల్చే గాలి, తినే తిండి, ఇతరుల పట్ల చూపే గౌరవం, ఆత్మీయత అన్నింటా స్వచ్ఛత కనిపిస్తుంది. కల్మషం లేని మనసులవి. ఎన్ని సమస్యలున్నా సంప్రదాయాల పాటింపు విషయంలో నిష్ఠగా ఉంటారు. ఎన్ని కష్టాలు ఎదురైనా పండుగలను ఇష్టంగా జరుపుకుంటారు. అలా తరతరాల నుంచి చేసుకుంటూ వస్తున్నదే దండారి పండగ. ఆదిలాబాద్, కుమరం భీం జిల్లాల్లోని గిరిజన గూడెల్లో ఈ గుస్సాడి నృత్యాలు జరుగుతుంటాయి. ఈ నృత్యాలు నాటి నుంచి నేటికి మారని సంప్రదాయాల విలువ తెలియజేస్తాయి. సంస్కృతి సంప్రదాయాలను పాటించడంలో వాళ్ల నియమ నిబద్ధతలను తెలియజేస్తుంటాయి. అడవి బిడ్డలు చేసే ప్రతి పనిలో జరుపుకునే ప్రతి పండగల్లో ఒక ప్రాకృతిక సొబగు దాగి ఉంటుంది. సాంస్కృతికంగా అంతులేని ప్రాముఖ్యత వెలుగు చూస్తుంది. దీపావళి వచ్చిందంటే చాలు ఏజెన్సీలో ఎటు చూసినా దండారి ఉత్సవాల సందడే కనిపిస్తుంది. గుస్సాడీలు కాలికి గజ్జ కట్టి నృత్యాలు చేస్తుంటే అడవంతా ఆ గజ్జల మోతతో కూడిన సంబరాల్లో మునిగి తేలాల్సిందే. విచిత్ర వేషధారణ, నెత్తిన నెమల టోపీలతో ఆదివాసీలు చేసే ఈ లయబద్ధమైన నృత్యాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. ఇప్పటికే ఆదివాసీ గూడాలన్నీ గుస్సాడి నృత్యాలతో, డప్పు చప్పుళ్లతో మార్మోగిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే గుస్సాడి నృత్యాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తోంది. సినిమాల్లో సైతం ఈ నృత్యాలను కూర్చుతున్నారంటే వీటి ప్రాముఖ్యత ఎలా పెరుగుతుందో తెలుసుకోవచ్చు. ఇటీవలే రాజమౌళి తీసిన బాహుబలి సినిమాలో ఓ సన్నివేశంలో ఈ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాదు, జాతీయ స్థాయిలో జరిగిన గిరిజన ఉత్సవాల్లో ఈ నృత్యాల ప్రదర్శన జరిగింది. అక్టోబర్ 25న మోడీ చేతుల మీదుగా ప్రారంభమైంది జాతీయ గిరిజన సమ్మేళనం. ఇందులో తెలంగాణ రాష్ట్రాల నుంచి ఆదిలాబాద్ గోండులు నిర్వహించిన గుస్సాడి నృత్యాలు ఎందరినో ఆకట్టుకున్నాయి. ఈ గుస్సాడి నృత్యాలు ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చెప్పుకొచ్చారంటే ఈ నృత్యాలు ఎంతగా ఆకట్టుకున్నాయో తెలుసుకోవచ్చు. ఆదివాసీలకు నెలవైన ఆదిలాబాద్ జిల్లా ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా 4 జిల్లాలుగా విడిపోయింది. దీంతో గిరిజనులు సైతం 4 జిల్లాలుగా విడిపోవలసి వచ్చింది. జిల్లాలు వేరైనా తమ జీవన విధానాలు ఒకటి కావడంతో ఆదివాసులందరూ ఏకమై దండారి ఉత్సవాలను జరుపుకుంటున్నారు.
అడవుల్లో జీవనం సాగించే గోండు తెగది ప్రత్యేక జీవన విధానం. ఒకప్పుడు రాజ్యాలను ఏలిన గోండులు తర్వాత కాలంలో ఆటవికులుగా మారారు. అయితేనే తమ ప్రత్యేకతను నిలుపుకుంటూ వస్తున్నారు. ఈ జాతిలో ప్రతి కార్యక్రమం ఒక పండుగ రూపం సంతరించుకుంటుంది. ఈ దీపావళి పండుగ వచ్చినప్పుడు ప్రతి ఆదివాసులు గ్రామంలో ఉన్నటువంటి ఏత్మసూరు దేవుళ్ళు అంటే ఏత్మసూరు పేన్ అంటాము. ఈ పండుగ అనేది ఈరోజు యావత్ ఆదిలాబాద్ జిల్లాలో కాకుండా 4 రాష్ట్రాల్లో ఇటువంటి మన ఆదివాసులకు ఈ ఫెస్టివల్ చేయడం జరుగుతుంది. కొత్త ఏడాది ప్రారంభం కావచ్చు, విత్తనాలు విత్తడం కావచ్చు, పంట కోతకు రావడం కావచ్చు, వేటికవే ప్రత్యేకమైన సంబరాలుంటాయి. ఇలా గోండులు నిర్వహించుకునే సంబరాల్లో దండారి అత్యంత ప్రధానమైంది. కొత్త పంటలు చేతికొచ్చే సమయంలో దండారి పండుగను దీపావళికి 3 రోజుల ముందు ప్రారంభమై తర్వాత మరో 2 రోజుల పాటు నిర్వహించుకుంటారు. అంతకు ముందు 4 నెలల నుంచే ఈ దండారి పండుగకై సిద్ధమవుతున్నారు వీళ్లు. గోండుల క్యాలెండర్ ప్రకారం అక్కాడి నెల ప్రారంభంలో తమ గుడిసెల్లో అటకలపై భద్రపరిచిన సంప్రదాయ వాయిద్యాలను, నెమలి టోపీలను కిందకు దించుతారు. వాటికి పూజలు చేస్తారు. గుస్సాడి నృత్యాల సాధన మొదలు పెడతారు. ఆదిలాబాద్ గోండులు దండారి పండుగ చేసుకోవడానికి గల కారణమేంటి? దీనికి వీరి జీవన విధానానికి ఉన్న సంబంధమేంటి? ఈ పండుగ వాళ్లకు ఎందుకు అవసరం? అసలు దండారి అంటే ఏమిటి? దీని వెనుక ఉన్న జీవన మర్మమేంటి? దీపావళి వరకు ఆదివాసీ గూడాలన్నీ సీజనల్ జ్వరాలతో అల్లాడిపోతుంటాయి. దీపావళికి ముందే కాస్త కుదుట పడతారు. ఇదే సమయంలో వచ్చే దండారి పండుగ వాళ్లలో నూతన ఉత్తేజాన్ని నింపుతుంది. దండారి పండుగ చేసుకోవడానికి ఎన్నో కథలు కారణాలుగా చెబుతారు. ఇందులో ఎక్కువగా వినిపించే కథ బకాసురునిది. పూర్వం వనవాసానికి వెళ్లిన పాండవులు ఏకచక్రపురంలో తలదాచుకుంటారు. ఈ ప్రాంతంలో ప్రజలను బకాసురుడు హింసిస్తుంటాడు. ఇక్కడ సంచరిస్తున్న బకాసురుణ్ణి సంహరిస్తాడు భీముడు. ఈ సందర్భంగా దీపాలు వెలిగించి ఆనందంగా పండుగ చేస్తారు. బకాసుర వధ సందర్భంగా చేసుకునే పండగే దండారి. దీపావళికి ముందు 3 రోజులు ఈ ఉత్సవాలకు తెరలేపుతారు. దండారి అంటే మరేదో కాదు, డప్పు చాటింపు, దరువు అని అర్థం. ప్రతి ఏటా దీపావళికి ముందు ఫలానా గూడానికి గుస్సాడి ప్రదర్శనకు రావాలనుకుంటున్నామని దరువు వేసి చెబుతారు. దీన్నే దండారి అంటారు. మనకు గుస్సాడి అయ్యే కారణం మన అమ్మ నాన్నలు. మనకు పరిస్థితి మంచిగా లేకున్నా వాళ్ళు మా అమ్మ నాన్న పోయి మన ఆకడమంటాం, అది పర్రంగా కొడతాం, దాంట్లో పోయి మా అమ్మ నాన్న కాళ్ళు మొక్కుతున్నారు, మా కొడుకు మంచిగా ఉండాలి, మేము మా కొడుకు మంచిగా అయితే మీ దాంట్లో మేము మా కొడుకుని గుసడి చేస్తామని కాళ్ళు మొక్కుతున్నారు. డప్పులు లేకున్నా అప్పు సొప్పైనా చేసి గుస్సాడీలు తాము వేసుకునే ఈ వేషాలకు భారీగా ఖర్చు చేస్తుంటారు. ఈ వేషధారణకు కొన్ని వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. దండారి ఉత్సవాల్లో అందరినీ ఆకట్టుకుంటాయి గుస్సాడి నృత్యాలు. ఈ నృత్యాల్లో వేషధారణే ప్రత్యేక ఆకర్షణ. వీటిలో నెమలి టోపీలకు మరింత పేరుంది. ఈ జిల్లాల్లో నెమళ్లు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఈ పించాలు ఊడి అడవిలో ఎక్కడంటే అక్కడ కనిపిస్తుంటాయి. ఈ పించాలను ఏరి తెచ్చి ఈ గుస్సాడి తలపాగాలను తయారు చేస్తుంటారు. వీటిలో ఎవరికి ఎక్కువ పించాలుంటే వాళ్ల టోపీలు ఎక్కువ అందంగా కనిపిస్తుంటాయి. ఈ కాలంలో అడవిలో నెమలి పించాలు దొరకటం ఎంతో కష్టంగా మారింది. దీంతో వీటిని ఎంత ఖర్చైనా వెనకాడక కొని మరీ టోపీలను తయారు చేస్తున్నారు. వీటికి సుమారు 5,000 నుంచి 7,000 వరకు ఖర్చవుతుంది. ఇవే కాదు, గుస్సాడీల చేతిలో ఒక కర్ర ఉంటుంది. దీన్నే సోటా అని పిలుస్తారు. ఒక విధంగా ఇది మంత్రదండం లాంటిది. ప్రతి గుస్సాడి ఎడమ చేతిలో జింక చర్మం సైతం కనిపిస్తుంది. గతంలో పులి చర్మాలుండేవని ఆదివాసీ పెద్దలు అంటుంటారు. గుస్సాడీల వేషధారణ చేసుకున్న వాళ్లను శ్రీకృష్ణుడి స్వరూపంగా భావిస్తుంటారు. గుస్సాడి వేషధారణలో ఉన్న 10 రోజుల పాటు స్నానాలు చేయరు. దేవతా జీవనం గడిపే వేళ్లకు యత్మపేన్ అని పిలుస్తారు. కింద కూర్చోవాలంటే తమ చేతిలోని జింక చర్మాన్ని భూమిపై పరిచి కూర్చుంటారు. ఈ గుస్సాడీలు భోజనం కూడా ప్రతిరోజు ఒకేసారి తింటారు. ఈ దండారి పండుగ ఎలా సాగుతుంది? గుస్సాడీల వేషధారణలో నాటికి నేటికి తేడా ఏంటో చూద్దాం.
ఒక గ్రామంలో దండారి అందుకున్న వాళ్లు ఆ గ్రామానికి గుస్సాడి వేషాలతో చేరుకుంటారు. గ్రామ పొలిమేరల్లోనే ఆతిథ్యం ఇచ్చే గూడెం వాసులంతా డప్పు దరువులతో ఎదురెళ్లి వీళ్లకు స్వాగతం పలుకుతారు. ఇలా గూడెంలోకి ఆహ్వానించాక గూడెం పటేల్ ఇంటికి దగ్గరలో ఆకిపేన్ అంటే గ్రామదేవత ముందు 2 గూడాల వాళ్లు చేరి తమతో పాటు తీసుకొచ్చిన సంప్రదాయ వాద్యాలైన డోలకులతో పాటు మంత్రదండం నెమలి టోపీలను ప్రత్యేకంగా పూజిస్తారు. తర్వాత గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శిస్తారు. గ్రామ పటేల్ కాస్త స్థితిమంతుడైతే గ్రామస్తులందరికీ అన్నదానం చేస్తారు. లేదంటే ఆ ఖర్చంతా గ్రామస్తులే చందాల రూపంలో భరిస్తారు. అలా ఆటపాటలు వినోద కార్యక్రమాలతో ఆత్యంతం దండారి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతాయి. గుస్సాడేలను స్వాగతిస్తూ గ్రామంలోని మహిళలంతా థింసా నృత్య ప్రదర్శన చేస్తారు. ఈ సందర్భంగా వీళ్లాడే ఆటపాటల్లో మహాభారత ఘట్టాలు, పాండవుల వీరోచిత గాథలుంటాయి. భోజనాలయ్యాక వచ్చే ఏడాది తమ గూడానికి గుస్సాడి ప్రదర్శనకు రావాల్సిందిగా ఆతిథ్యం తీసుకున్న వాళ్లు ఆతిథ్యం ఇచ్చే గూడెం పటేళ్లకు ఆహ్వానం పలుకుతారు. అలాగని ఇది కేవలం గోండుల పండగ మాత్రమే కాదు. ఆదివాసీ గ్రామాల్లోని ఇతర వర్గాలు సైతం ఈ దండారి ఉత్సవాలను ఆస్వాదిస్తారు. తమకు తోచిన సాయం అందించి ప్రోత్సహిస్తారు. వీటికంత మహత్యం ఉంది కాబట్టే స్థానికులు దండారి గుస్సాడి నృత్యాలు ఎప్పుడొస్తాయా అని 1000 కళ్లతో ఎదురు చూస్తుంటారు. తరతరాల నుంచి ఇక్కడి గ్రామాల ప్రజలకు గుస్సాడి నృత్యాలకు ఓ అవినాభావ సంబంధం. జాతి, కుల, మత, వర్గభేదాలను మరచి ఒకరితో ఒకరు ఎంతగానో కలగలిసిపోయే పండుగ దండారి. ఈ ఉత్సవాలను చూడటానికి ఎవరు వచ్చినా వాళ్లను ఎంతో సాదరంగా ఆహ్వానించి భోజనం పెట్టి మరీ పంపుతుంటారు. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ఇలాంటి పురాతన సంప్రదాయాల మనుగడ కష్టమే. ఇది గుస్సాడి నృత్యాలకు సైతం వర్తిస్తుంది. కాలక్రమేణా గుస్సాడి వేషధారణ కూడా అనేక మార్పులకు లోనవుతోంది. గుస్సాడి కళ్లకు అద్దాలు ధరించడం లాంటివి గతంలో లేవు. ఇప్పుడు రంగురంగుల కళ్లద్దాలతో చిత్ర విచిత్రంగా తయారవుతున్నారు. ఏదేవైనా తామిప్పటి వరకు ఈ సంప్రదాయ నృత్యాన్ని కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పటి వరకు తమ పిల్లలు సైతం ఈ పండుగను కొనసాగిస్తున్నారు. అదే మాకు సంతోషాన్ని ఇస్తోందని అంటున్నారు ఆదివాసీ పెద్దలు. తరాలు మారినా సంప్రదాయాలు మాత్రం మారటం లేదన్నది ఇక్కడి ప్రజలు ఆనందంగా వ్యక్తపరుస్తున్న అభిప్రాయం. దండారి పండగ తెచ్చే నూతనోత్సాహాన్ని ఆస్వాదిస్తూ బతుకు దారిలో ముందుకు సాగుతున్నారు.